టైం చూసారా ఎంత అయిందో? మధ్యాహ్నం 2 గంటలు అయిందనమాట. ఇప్పుడైతే అన్నం కూర చేస్తున్నా. ఎందుకో ఏంటో వీడియోని స్కిప్ చేయకుండా మీకే తెలుస్తుంది. నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ లాంగ్ వీడియో అయితే పెడుతున్నాను. లాంగ్ వీడియో తీయాలంటే చాలా టైం అయితే పట్టేస్తుంది. అస్సలు రీచ్ ఉండట్లేదు కదా అని చెప్పేసి ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు అనమాట. కొంచెం రీచ్ అయితే కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది, తీయాలి పెట్టాలి అని చెప్పేసి. ఇంకా నేనైతే బెండకాయలు క్లీన్ చేస్తున్నాను అనమాట. కడిగేసి ఎండబెడుతున్నాను. మా చిన్నోడైతే నేనే ఏ పని చేస్తే అదే చేస్తాడు. వాడు కూడా కడుగుతున్నాడు అనమాట. ఇంకా ఫస్ట్ అయితే అన్నం స్టవ్ మీద పెట్టేశాను. ఇంకా బెండకాయలు అయితే మొత్తం నీట్గా కడిగి తుడిచేసాను అనమాట. నా చిన్నప్పుడైతే అసలు తుడిచి కోసేవాళ్ళు. నేను వంట చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి కూడా కడగటమే అలవాటైపోయింది. ఎందుకు ఎంత నీట్గా కనపడ్డా కానీ ఎంతో కొంత డస్ట్ వస్తూనే ఉంటుందన్నమాట. ఇంకా మా చిన్నోడైతే కాయలు అందిస్తున్నారనమాట. ఈరోజు స్కూల్కి వెళ్ళలేదు. ఇంకా వీళ్ళు స్కూల్కి వెళ్తే రోజుకి 2 సార్లు ఊడిస్తే సరిపోతుంది ఇల్లు. కాకపోతే ఇంట్లో ఉంటే మాత్రం 5-6 సార్లు అయినా ఊడుస్తూనే ఉండాలన్నమాట. నాకు అదే పెద్ద పనిలాగా ఉంటుంది. పొద్దు నుంచి సాయంత్రం దాకా ఏదో ఒకటి పడేస్తూనే ఉంటారు. ఇంకా పిల్లలతో అయితే రచ్చ తప్పదు కదా. ఇంతకీ ఇప్పుడు ఎందుకు వంట చేస్తున్నాను అనుకుంటున్నారా? నిన్న ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పాను కదా, మా వారైతే తిరుపతి వెళ్ళారని చెప్పేసి. ఇంకా మాకు పిల్లలకైతే పొద్దున ఆల్రెడీ వంట చేసుకున్నాను. పిల్లలైతే తినేశారు. నిన్నటి పప్పు ఉంటే వేసి పెట్టేశాను అనమాట. ఇంకా నేనైతే ఇంకా తినలేదు. ఇంక మా వారికి ఫోన్ చేస్తే ఏమన్నారంటే, భోంచేసి వస్తావా అంటే, లేదు నేను ఇంటికి వస్తే తింటానని చెప్పారు. అందుకని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ వంట చేస్తున్నాను అనమాట. ఇంకా పప్పు ఎలాగో ఉంది కదా, సాయంత్రం చేయొచ్చులే, సాయంత్రానికి వస్తారేమో అనుకున్నాను. కాకపోతే ఇంకా 12కి ఫోన్ చేస్తే గుంటూరు దగ్గర ఉన్న ఒక 3 అవర్స్ పడుతుందని చెప్పారు. ఇంకా సరేలే, ఈ లోపల నిదానంగా చేయొచ్చులే, వచ్చేసరికి వేడివేడిగా ఉంటుంది కదా అని చెప్పేసి 2కి స్టార్ట్ చేశాను అనమాట. ఇంక ఫస్ట్ అయితే బెండకాయలు తాలింపు అయితే వేసుకున్నాను. నాకు ఎప్పుడు బెండకాయ కూర చేసిన ఈ శనగిత్తులు వేసుకుంటే చాలా ఇష్టం అనమాట. ఆ శనగిత్తులకు కూడా ఉప్పు కారం బాగా పట్టి భలే టేస్ట్ ఉంటాయి. నాకెందుకు ఆ కూర అంటే, కూరలో శనగిత్తులు వేస్తే ఇష్టం, చాలా బాగుంటుంది. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఒకసారి ట్రై చేయండి. ఇంకెక్కడైతే ఉప్పు పసుపు వేసి మగ్గనిస్తానమాట. ఈ బెండకాయ కూర మీద స్టార్టింగ్లో అయితే మూత పెట్టను, మూత లేకుండానే చేస్తాను. ఎందుకంటే ఆ ఉప్పు పసుపు వేస్తాం కదా, ఆవిరంతా లోపల మొక్కలకి పట్టేసి కూర అంతా గుజ్జు గుజ్జుగా తయారవుతుందనమాట. అందుకని చెప్పేసి ఒక సగం అయిన దాకా మూత పెట్టను. ఎల్లిపాయ అయితే దంచుకొని వేసుకుంటాను అనమాట. ఎల్లిపాయ వేస్తే టేస్ట్ బాగుంటుంది కదా కూరలో అని చెప్పేసి ఇంక ఎల్లిపాయనైతే దంచి వేస్తున్నాను అనమాట. మొత్తం తిప్పేసి ఇంక ఇప్పుడైతే మూత పెట్టేస్తాను. ఇంకా కూర అయితే చాలా ఈజీగా సింపుల్గా అయితే చేసేస్తానమాట. ఎప్పుడు బెండకాయ కూర చేసినా ఇలా పొడి పొడిగానే వస్తుంది, గుజ్జుగా అయితే అస్సలు అవ్వదనమాట. ఇంకా కూరలో కారం అయితే వేస్తున్నాను. ఇంకా కూర అయితే రెడీ అయిపోయిందనమాట. 2 కూడా చేసేసాను. ఇంకా భోజనం అయితే చేయాలి. మరి మా వారు ఎక్కడి దాకా వచ్చారు ఏంటనేది ఇంకా ఫోన్ అయితే చేయలేదనమాట. ఒకసారి ఫోన్ చేసి కనుక్కొని నేనైతే భోజనం చేసేస్తాను. లాస్ట్లో అయితే కసూరి మేతి యాడ్ చేస్తున్నాను అనమాట. ఈ మధ్య బాగా కసూరి మేతి అలవాటైపోయింది. అన్ని కూరల్లో కూడా వేసేస్తుంటే మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇంకా బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందనమాట. ఒక పక్కన అన్నం, ఒక పక్కన కూర, 2 కూడా రెడీ అయిపోయాయి. రైస్ కూడా ఒక్కసారి సాయంత్రానికి కూడా సరిపోతుంది. ఎలాగో 3 అవుతుంది కదా అని చెప్పేసి సాయంత్రానికి కూడా వండేసాను అనమాట. టైం అయితే 3 అయిందనమాట. గంట పట్టింది. మా వారు వచ్చి భోంచేసి పడుకొని లేచారు. ఇంకా టీ పెట్టమన్నారనమాట. నేనైతే మార్నింగ్ టీ కూడా తాగలేదు. ఎందుకో ఒక్కదాన్నే ఉంటే టీ మీద కూడా ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. రోజు అయితే పొద్దున సాయంత్రం 2 సార్లు అయితే టీ తాగుతాను. కాకపోతే ఇంకా ఈరోజైతే అసలు టీ పెట్టుకోలేదనమాట. చాలా బద్ధకం నాకు ఒక్కదానికి పెట్టుకోవాలంటే. ఇదైతే శనివారం మార్నింగ్ వీడియో అనమాట. 2 వీడియోలు కలిపి ఒకే దాంట్లో చూపిస్తున్నాను. ఇంకా నిన్నే పాలు పొంగిద్దాం అనుకున్నా. కాకపోతే ఎలాగో శనివారం కలిసి వచ్చింది కదా, వెంకటేశ్వర స్వామికి శనివారం చేస్తే మంచిది కదా అని చెప్పేసి ఇంకా శనివారం అయితే పొద్దున్నే పాలైతే పొంగిస్తున్నా. పిల్లల్ని ఆల్రెడీ స్కూల్కి అయితే పంపించేశాను. వాళ్ళ ఇంట్లో ఉంటే మళ్ళీ ఏ పని కుదరదనమాట. బియ్యం సగ్గుబియ్యం అయితే నానబెట్టుకున్నాను కదా, ఇంకా వాటిని అయితే ఇంకా పాలు పొంగిన తర్వాత ఇందులో అయితే వేసేసానమాట. ఇంత పెద్ద గిన్నెలో పెట్టాను కదా, పాలు పొంగుతాయా లేదా అని డౌట్ వచ్చింది. కానీ చాలా బాగా పొంగాయి అనమాట. అసలు ఇంకా చిన్న గిన్నెలో పెట్టిన కాడికి ఇంకా ఇందులో ఎక్కువ పొంగాయి. అన్నం అయితే మెత్తగా ఉడికిపోయింది.
ఇప్పుడైతే బెల్లాన్ని మొత్తం నలగొట్టేసుకున్నాను అనమాట. 1/2 కేజీ బెల్లం అయితే తీసుకున్నాను. ఇంకా మొత్తం కూడా ఇందులో వేసేసి తిప్పేసుకోవడాన్ని బెల్లం మొత్తం కరిగిపోయిన దాకా ఉంచుకుంటానన్నమాట. మా వారికి పరమాన్నం అయితే చాలా ఇష్టం. మామూలుగా సేమియా చేద్దాం అనుకున్నాను స్వీటు. కాకపోతే మా వారికి పరమాన్నం ఇష్టం. ఈ మధ్య అసలు సరిగ్గా చెయ్యను కూడా చెయ్యట్లేదు. ఇంకా ఎలాగో ఇప్పుడు చేస్తే నైవేద్యంకి రెండిటికి తినడానికి అన్నిటికీ సరిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా పరమాన్నం అయితే చేశానన్నమాట. ఈ డబ్బా ఏంటా అనుకుంటున్నారా? ఇదైతే పచ్చకర్పూరం అనమాట. మాకు ఇలా చిన్న డబ్బాల రూపంలో ఇస్తారు. ఇది 20 రూపీస్ అంట. ఇంక ఇదైతే కొంచెం నలగొట్టుకొని వేసుకుంటా. స్వీట్లో పచ్చకర్పూరం వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా డ్రై ఫ్రూట్స్ అనమాట. ఇంకా నా దగ్గర జీడిపప్పు, కిస్మిస్, బాదం ఉన్నాయి. ఇంకా మూడింటిని నెయ్యిలో అయితే వేయించుకుంటున్నాను. నెయ్యిలో వేయించుకొని ఇంకా పైన అయితే పరమాన్నంలో అయితే వేస్తానన్నమాట. టేస్ట్ బాగుంటుంది నెయ్యి టేస్ట్. నెయ్యి అయితే ఇంట్లో చేసిందే అండి. ఈ మధ్య అసలు మేగడ కూడా రావట్లేదు. చలికాలం వచ్చిన దగ్గర నుంచి మేగడ అయితే రావట్లేదు అనమాట. మళ్ళీ కొంచెం ఎండలు ముదిరితే మేగడ వస్తే ఒక వారం 10 రోజులకి అలా నెయ్యి అయితే చేస్తాను. ఇంట్లోకి సరిపోతుంది. ఇంకా మా వారైతే బుధవారం ఈవినింగ్ వెళ్ళారు తిరుపతి. బస్కి అయితే వెళ్ళారని చెప్పాను కదా. ఇంక గురువారం ఎర్లీ మార్నింగ్ అక్కడికి వెళ్ళారు. శ్రీవారి మెట్ల మార్గం ద్వారా నడుచుకుంటూ వెళ్ళారంట. 1.5 గంట అయితే పట్టిందంట నడవటానికి. ఇంక పైకి వెంటనే తలనీలాలు సమర్పించేసి దర్శనానికి అయితే వెళ్ళారంట. వీళ్ళందరినీ ఒక టికెట్ లాగా ఇచ్చి ఒక రూమ్లో కూర్చోబెట్టి, మీకు ఎవరన్నా బయటికి వెళ్ళి రావాలంటే ఈవినింగ్ 9 దాకా తిరిగి రావచ్చండి, నైట్ ఉంటుంది మీకు దర్శనం అని చెప్పారంట. ఇంకా అలా చెప్పిన తర్వాత ఇంకా బయటకు వచ్చి కాసేపు అటు ఇటు తిరిగేసి మళ్ళీ రూమ్కి వెళ్ళారంట. నైట్ దర్శనం అయిపోయింది. నేను అనుకున్న మామూలుగా పూజ దగ్గరికి సంబంధించినవి కొన్ని ఐటమ్స్ చెప్దాం తీసుకొస్తారు తిరుపతిలో బాగుంటాయి కదా అని అనుకున్నాను అనమాట. కాకపోతే నేను ఎర్లీ మార్నింగ్ లేచి ఫోన్ చేసేసరికి రిటర్న్ బస్సు కూడా ఎక్కాడంట. ఇంకా అలా ఉంటుంది. ఈసారి మనం ఎప్పుడు వెళ్ళినప్పుడు తీసుకుందాంలే అన్నారనమాట. ఇంక ఇక్కడ మా పూజ గది అయితే కొంచెము డిఫరెన్స్గా మార్చానమాట. ఫొటోస్ ఎక్కువైపోయాయి. వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంది చూసారు కదా, ఇంకా తిరుపతి నుంచి అయితే తీసుకొచ్చారు. ఆల్రెడీ ఫోటో ఉంది కదా, ఇంకొకటి ఎందుకంటే ఆయన దగ్గర ఒకే ఒక ఫోటో ఉందంట. తీసుకెళ్ళండి అని ఇచ్చారంట. ఇంకా 200 చెప్పి లాస్ట్కి 50 రూపాయలైనా పర్లేదు తీసుకోండి అని ఇచ్చారంట. పోనీ ఫోటో వద్దులే 50 ఇస్తానంటే లేదు ఫోటో తీసుకెళ్ళి పెట్టుకోండి అని ఇచ్చారంట. సరే అని తీసుకొచ్చారు. ప్రసాదాలు తెలిసిన వాళ్ళందరికీ పనిచేస్తున్నాం అన్నమాట.